హలో గైస్, నేనైతే తులసి ఫుడ్స్ నుంచి కొత్తిమీర పచ్చడి 1 kg అయితే ఆర్డర్ చేశాను. 1 kg 700 రూపీస్ పెట్టి నేనైతే ఆర్డర్ చేసుకున్నాను. చూసారు కదా, మా అమ్మ చెప్పిందని ఆర్డర్ చేసుకున్నాను. తీరా చూస్తే అక్కడ టేస్ట్ లేదు. పోనీలే ఏదో ఒకటి తినేద్దాం అని నేను అనుకుంటే లాస్ట్ 3 times నుంచి మా తమ్ముడికి రాళ్ళు వస్తున్నాయి అంట. వాడు నాతో చెప్పలేదు. నేను ఈరోజే ఇంటికి వచ్చాను, నేను తిన్నాను. ఈరోజు నాకు రాళ్ళు వచ్చాయి. సో నేను లైట్ తీసుకున్నా. మా తమ్ముడు నాకు చెప్పేంత వరకు తినలేదు. ఒకవేళ ఇలాగే ప్రెగ్నెంట్ లేడీస్ కానీ చిన్నపిల్లలు కానీ వాళ్ళకి నిజంగా పచ్చడి బాగుందని తినిపిస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి గైస్? కడుపుతో ఉన్న వాళ్ళకి లోపల ఏమన్నా జరిగితే వీళ్ళేనా రెస్పాన్సిబిలిటీ? 10 lakhs సబ్స్క్రైబర్స్ని పెట్టుకుని ఒక్కొక్క షార్ట్ వీడియోకి 35 lakhs అలా వ్యూస్ వస్తుంటే నేను అది చూసి నిజమే అని నమ్మాను. ఇలాంటి ఆన్లైన్ పచ్చళ్ళు మోసాలు అసలు మీరెవ్వరూ నమ్మకూడదు, మీరు నాలాగా మోసపోకూడదని చెప్పి నేను ఈ వీడియో చేయాలనుకుంటున్నాను. నాకైతే నిజంగా చాలా కోపంగా ఉంది గైస్. ఇంకా వీళ్ళ రాళ్ళ పికిల్స్ గురించి చెప్పాల్సింది ఉంది గైస్. సెకండ్ పార్ట్లో చెప్తాను, చూసేయండి.